ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఇతర వీకెండ్ పాలిటీషియన్ అంటూ పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తిరుగుతోంది. వారానికి 3 రోజులు మాత్రమే ఏపీలో డిప్యూటీ సీఎం ఉంటున్నారు. పర్యటన పేరుతోనే ఏపీకి వస్తున్న పవన్ కళ్యాణ్ మిగతా 4 రోజులు హైదరాబాద్లోనే ఉంటున్నారంట. మరి సినిమా షూటింగ్లో ఇంకేమన్నా ఇబ్బంది. పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు, తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైందంటూ సోషల్ మీడియాలో విస్తారంగా వార్తలు వచ్చాయి. మరి కరెక్టో కాదో తెలియదు, కానీ ఇది సెక్షన్లు కూడా చెబుతున్నారు. అన్నానగర్ పోలీసులు పవన్ కళ్యాణ్, అన్నామలై అంటే బీజేపీ మాజీ అధ్యక్షుడితో సహా నిర్వాహకులపై కేసు నమోదు చేశారంట. మతం, ప్రాంతం ఆధారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారట. మరి ఏదైనా ఆంధ్రప్రదేశ్ ఇష్టమైనట్లు ఏం మాట్లాడినా ఆ రోజుల్లో జగన్ గారి గవర్నమెంట్ పట్టించుకోలేదు, వదిలేసింది, ఏదో రాజకీయ నాయకులు కదా అని అందరూ ఎందుకు వెళ్తారు. ఇప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్ ఇష్టారాజ్యంగా కేసులు పెడుతుంది కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ కేసు నిజంగా పెట్టుంటే మరి అప్పుడు దానికి ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఊరు బేజారు, ఏడాదిలో బతుకుబండి తలకిందులు, పథకాలు లేవు, పైసలు లేవంటూ గోదావరి గ్రామాల్లో ఆనందం ఆవిరైందంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. ఒక గోదావరి ఏం కర్మ, రాష్ట్రం అంతా పరిస్థితి అట్లాగే ఉండాలి కదా. సూపర్ మోసపు ఏడాది, రెడ్ బుక్ పాలనలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు 2456. అక్రమ కేసులతో జైలు పాలైన వైసీపీ నాయకులు, కార్యకర్తల సంఖ్య 500 పైగా. సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు 440. జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులు 63. హత్యలు 390 జరిగాయటండి. ఇవన్నీ ఈ కేసుల సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో హత్యలు 390, హత్యాయత్నాలు 766, లైంగిక దాడులు 198 జరిగాయంటూ ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వస్తోంది.